ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారి తలరాత మారబోతోంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. మీనరాశి వారు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీనరాశి వారికి ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎంతటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇకపైన పరిస్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సమయం మొదలవుతుంది అనేటటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో మీరు ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం కదలిక రావచ్చు. ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావచ్చు. మీరు పెట్టుకున్న ఆశకు ఒక మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఇంతకాలం ఉన్న ఒత్తిడి కొంత తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీనరాశి వారు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఎదుటివారి బాధను కూడా తమ బాధలా భావించే స్వభావం మీలో ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని ప్రతిఫలం ఆశించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జీవితంలో ఒక దశలో మీకు మంచితనాన్ని కొంతమంది ఉపయోగించుకుంటారు. మీరు నమ్మిన వారి మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే ఇకపైన అదే పరిస్థితి కొనసాగకపోవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడిపోతుంది. మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఉద్యోగం మార్చాలా, వ్యాపారంలో కొత్త అడుగు వేయాలా, కొత్త ప్రాజెక్ట్ అనేది మీరు ప్రారంభించాలా అని అనుకుంటూ ఉండవచ్చు. లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనే సందేహాలు కూడా ఉండవచ్చు. ఆగస్టు నెల మిగిలిన రోజుల్లో ఈ విషయాల్లో మీకు స్పష్టత రావచ్చు. ముఖ్యంగా ఇంతకాలం మీకు మూసుకుపోయినట్లుగా అనిపించిన ఒక తలుపు అనుకోకుండా వెంటనే తెరుచుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే చిన్న చూపు చూడకండి. ఒక చిన్న అవకాశం మీకు పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉండవచ్చు. ఎవరితో తిరిగి ఇవ్వాల్సిన మొత్తం ఆగిపోయి ఉండవచ్చు. మీరు చేసిన పని ద్వారా రావాల్సిన ఆదాయం కూడా ఆలస్యమై ఉండవచ్చు. ఇటువంటి విషయాల్లో క్రమంగా కదలిక కనిపించే అవకాశం ఏర్పడుతుంది. కొంతమందికి అదనపు ఆదాయం కోసం కొత్త మార్గం కనిపిస్తుంది. మరికొందరికి చాలా కాలంగా ఆలోచిస్తున్న వ్యాపారం లేదా సైడ్ ఇన్కమ్ వంటి విషయాల్లో మంచి అవకాశం రావచ్చు. ఇక్కడ వచ్చిన విషయం గుర్తుపెట్టుకోండి. అదృష్టం అనేది కేవలం డబ్బు వల్ల మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తి పరిచయం కావడం కూడా అదృష్టమే. సరైన అవకాశం రావడం కూడా అదృష్టమే. తప్పు నిర్ణయం తీసుకోకుండా సరైన సమయంలో వెనక్కి తగ్గడం కూడా అదృష్టమే. అందుకే ఈ ఆగస్టు నెల మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కుటుంబం విషయాల్లో కూడా మార్పులు రావచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక చిన్న సమస్యకు పరిష్కారం దిశగా వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి దూరంగా ఉండే వ్యక్తి నుండి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ అనేది లేదా మెసేజ్ కూడా రావచ్చు. మీరు అసలు ఊహించని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అది పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, మీకు గతంలో సహాయం చేసిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కొత్త పరిచయం కూడా కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక సమాచారం అందవచ్చు. ఆ సమాచారం యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మీనరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం మీ విలువను గుర్తించే సమయము. ఇంతకాలం కూడా మీ యొక్క కష్టాన్ని పట్టించుకొని వారు కూడా ఉండవచ్చు. మీరు ఎంతగా చేసినా గుర్తించిన వారు ఉండవచ్చు. మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఉండవచ్చు. కానీ మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఒకరోజు ఫలితాన్ని చూపిస్తుంది. మీరు చేసిన పని మీకే తిరిగి పేరుకు తీసుకురావచ్చు. మీరు ఎక్కడైతే ఓడిపోయారని అనుకుంటూ ఉన్నారో అదే చోట
మరొకసారి అవకాశం అనేది రావచ్చు. అందుకే గతంలో జరిగిన ఒక అపజయాన్ని చూసి భవిష్యత్తును నిర్ణయించుకోకండి. గతం మీకు ఒక పాఠం మాత్రమే, అది మీ యొక్క భవిష్యత్తు అయితే కాదు. మీనరాశి వారికి ఆగస్టు నెల చివరి భాగం ముఖ్యంగా కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త నిర్ణయాలకు సంకేతంగా ఉండవచ్చు. మట్టిని పట్టుకున్న బంగారమే అనే మాట మీకు ఎందుకు వర్తిస్తుందో ఇప్పుడు అర్థం చేసుకోండి. మీ చేతిలో ఉన్న చిన్న చిన్న అవకాశాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకుంటే అది భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని అందివ్వవచ్చు. ఒక చిన్న పరిచయం కూడా అవకాశానికి దారితీయవచ్చు. ఒక చిన్న నిర్ణయం యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చవచ్చు. ఒక చిన్న అడుగు మీ కెరియర్లో కొత్త మార్గాన్ని తెరుచుకోవచ్చు. అందుకే ఈ సమయంలో భయపడకుండా కానీ తొందరపడకుండా కానీ ముందుకు వెళ్ళండి. మీకు నచ్చిన పని విషయంలో పూర్తిగా సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయాల్లో బాధ్యతగా ఉండండి. ఎవరి మాట విని వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. దైవ విశ్వాసం కూడా మీకు మానసిక బలాన్ని కూడా అందిస్తుంది. మీరు నమ్మే దేవుణ్ణి స్మరించుకోండి. ప్రతి ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. మీరు కోరుకునే జీవితాన్ని ఉపయోగించుకోవడం కంటే దానికోసం మీరు చేయాల్సినటువంటి చిన్న అడుగులను ప్రతిరోజు వేయండి. మీనరాశి వారికి ఇప్పుడు అవసరమైనది ఒకటి నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ కష్టం పైన నమ్మకం ఉండాలి. మీరు ప్రారంభించిన పని మీకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా సరైన సమయంలో వచ్చినప్పుడు అవకాశాన్ని గుర్తించే తెలివి మీకు ఉండాలి. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు మీ జీవితంలో జరిగే ప్రతి విషయం ఒకేసారి అద్భుతంగా మారకపోయినా మార్పుకు సంబంధించిన సంకేతాలు అయితే కనిపించవచ్చు. కొంతమందికి ఉద్యోగంలో మంచి వార్త రావచ్చు. మరికొంతమందికి వ్యాపారంలో కొత్త ఆర్డర్ లేదా కొత్త కస్టమర్లు రావచ్చు. కొంతమందికి ఆర్థికంగా ఊరట కలిగించే సమాచారం కూడా రావచ్చు. మరికొందరికి కుటుంబంలో ఒక శుభార్త వినే అవకాశం కూడా రావచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి స్పందన కూడా రావచ్చు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు వంటి అంశాలపైన ఆధారపడి మారవచ్చు. కాబట్టి వీటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా కాకుండా మీకు ప్రేరణనిచ్చే సాధారణ రాశి ఫలాలుగా తీసుకోండి. ఇంతకాలం మీరు ఏడ్చిన కన్నీళ్లు వృధా కాలేదు. ఇంతకాలం మీరు పడిన కష్టం వృధా కాలేదు. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కూడా వృధా కాలేదు. ఎందుకంటే ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసింది కనుక. ఇకపైన ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చాలని ఎదురు చూడకండి. మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు మీరే వేయాలి. ఆగస్టు నెల ముగిసేలోపు మీకు వచ్చిన మంచి అవకాశాన్ని గుర్తించండి. మీకు సహాయం చేసే వ్యక్తిని గౌరవించండి. మీకు నష్టం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి. మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని పెట్టండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మన తలుపు తట్టదు. ఒక చిన్న అవకాశం మన ముందుకు వస్తుంది. దాన్ని గుర్తించిన వారే ముందుకు వెళ్తారు. కాబట్టి మీనరాశి వారి సమయంలో మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనకు, కొత్త ప్రయత్నానికి, కొత్త ఆశకు కూడా ప్రారంభం కావచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.